హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు తమ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు వ్యాపారాలను అత్యంత లాభదాయకంగా ముందుకు కొనసాగిస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న ఇబ్బందులను అధిగమించగలుగుతారు. చేపట్టిన పనులలో అవంతరాలు తొలగిపోతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు ఈరోజు సద్దుమణుగుతాయి. తులారాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే తులారాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ప్రముఖులతో పరిచయం కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలు అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధులను సమర్థవంతంగా నిర్వహించి ఊరట చెందుతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఆశలు అనేవి ఫలిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు శుభవార్తలు అనేవి అందుతాయి. మహిళలకు సోదరుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఈరోజు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.